రీసెంట్గా జరిగిన బస్ ఇన్సిడెంట్ సంగతి మనందరికీ తెలిసిందే. అందులో ఒక అమాయకుడు నిర్దాక్షణ్యంగా చనిపోయాడు. అసలు ఏం జరిగిందంటే, ఆ రోజు దీపక్ ఇంకా షిమాజిత ముస్తఫా అనే అమ్మాయి ఒకటే బస్సులో ట్రావెల్ చేస్తున్నారు. బస్ నిండా క్రౌడ్ ఉండడం వల్ల ఈ అమ్మాయికి ఇదే ఛాన్స్ దొరికింది అన్నట్టు తన వ్యూస్ కోసం, తన లైక్స్ కోసం ఒక పర్సన్ని ఇలా ఫ్రేమ్ చేయడం, ఆయన మిస్బిహేవ్ చేసినట్టు, హరాస్ చేస్తున్నట్టు ఫ్రేమ్ చేసి వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. ఆ వీడియో నిజమా అబద్ధమా అని కూడా చూడకుండా దాన్ని వైరల్ చేసేసారు 24 అవర్స్లోనే. ఆ వీడియో వైరల్ అయిన తర్వాత దీపక్ చాలా బాధపడుతూ ఈ తప్పు నేను చేయలేదు, నేను నిర్దోషిని అంటూ వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పుకుంటూ ఆ తర్వాత ఏమనుకున్నాడో తెలీదు, చాలా గిల్ట్గా ఫీల్ అయ్యి సూసైడ్ చేసుకొని చనిపోయాడు. కానీ ఇలా ఒక వీడియో వైరల్ అవ్వగానే అది నిజమా కాదా అని తెలుసుకోకుండా తనని క్రిటిసైజ్ చేస్తూ తనే నిందితుడు అని ఎలా ఫిక్స్ అవుతారు? అయినా ఇలాంటి అమ్మాయిలు వాళ్ళ సంతోషం కోసం, వాళ్ళ వ్యూస్ కోసం ఇలా చేయడం వల్లే ఇలాంటి ఇన్సిడెంట్స్ నిజంగా జరిగినా సరే అది నిజమా కాదా, స్క్రిప్టెడా అని కూడా అర్థం కాకుండా ఉంటాయి. ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు తనకి జస్టిస్ అయితే వచ్చింది, ఆ అమ్మాయిని అరెస్ట్ అయితే చేశారు. కానీ ఇలాంటి వీడియోలు చేయడం వల్ల ఆయన చనిపోయాడు. ఆయన ఇప్పుడు అరెస్ట్ చేసి ఏం లాభం? ఒక ప్రాణమే పోయింది, పోయిన ప్రాణం అయితే ఎలాగో రాదు. అట్లీస్ట్ ఇప్పటి నుంచన్నా ఇలాంటి వీడియోలు వాళ్ళ సంతోషాల కోసం చేసే వాళ్ళకి బుద్ధొచ్చి ఇలాంటివి చెయ్యరని కోరుకుంటున్నాం. అట్లీస్ట్ ఇప్పటి నుండన్నా సోషల్ మీడియా గురించి, లైక్స్ అండ్ వ్యూస్ గురించి కాకుండా అవతల వ్యక్తి గురించి కూడా ఆలోచిస్తే బాగుంటుంది. అండ్ ఇలాంటి వీడియోస్ పెడితే ఈ అమ్మాయికి ఎలాగైతే జరిగిందో వాళ్ళకు కూడా ఇలాగే జరుగుతుందని పోలీసులు ఏదైనా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటే బాగుండు. అండ్ ఈ ఇన్సిడెంట్ గురించి మీరేమనుకుంటున్నారు? మాకు కామెంట్స్లో చెప్పండి.